పామ్ ఐదు కూడా పోయినాడు. ఫామ్ హౌస్ కూడా పోయినావా? కూర్చోగావంటే కూర్చున్నా. సారు ఏమని ఇస్తావా సారు, శాతనైతే లేదు, మా ముసలాయన బాగలేడు అన్న. అంటే నువ్వు పట్నం రాగవా అన్నట్టు, నేను పోతాను ఆ పట్నం. ఫామ్ హౌస్ పోతే నేను పట్నం రమ్మన్నాడు మళ్ళీ. ఎవరో మీ ఊరు పెద్ద మనిషి పెట్టిరిగా? ఇద్దరు పెట్టారు. నీకు దవాఖానకు పోతే ఇంకా నా చేతి నుంచి 5,000 తల్లి. కానీ కేసీఆర్ అయితే ఏం పెట్టుకోలేదు. వాసాల మర్రి గ్రామంలో ఉన్నాం మనం. సో రాష్ట్రంలో చాలా మందికి వాసాల మర్రి అనగానే టక్కున గుర్తొచ్చే ఇన్సిడెంట్ అప్పుడు కేసీఆర్ గారి స్పీచ్. అక్కడ ఆగవన్న దోస్తే అని, ఏం సోపతి పట్టద్దా ఆగవతోటి, నాకు సోపతి గాలు ఉండద్దా అని చెప్పేసి కొంత చమత్కారంగా మాట్లాడినటువంటి సందర్భం అందరికి గుర్తొస్తుంది. సో ఈ వాసాల మర్రిని బంగారు వాసాల మర్రి, ఏడాది తిరిగి లోపల బి వాసాల మర్రి చేస్తా అని చెప్పేసి కేసీఆర్ అప్పట్లో స్టేజ్ మీద పెద్ద పెద్దగా అయితే స్పీచ్లు ఇచ్చిండు. సో ఆ బంగారు వాసాల మర్రి నిజంగానే బంగారు వాసాల మర్రి అయిందా అని చెప్పేసి చూద్దామని ఇన్నేళ్ల తర్వాత మనం వచ్చినాం. సో ఆయన అధికారం కోల్పోయి కూడా 2 ఏళ్ళు పైబడి అవుతుంది. సరే, అంతకంటే ముందు ఏమైనా చేసిండా, ఏదైనా ప్రోగ్రెస్ ఉందా, అసలు వాసాల మర్రిని దత్తత తీసుకొని మరి ఏం చేసినా చూద్దామని చెప్పేసి ఇంత దూరం వచ్చినాం. సో బంగారు వాసాల మర్రి గదే వాసాల మర్రి లెక్కనే ఉంది. ఉన్న వాసాలు వీకేషన్, ఇంటి నివాసాలన్నీ కూడా వీకేషన్, కానీ బంగారు వాసాల మర్రి అయితే కల్లాగానే మిగిలిపోయింది. ఒక్కదానే ఉంటావా? ఇంకెవడు నువ్వే అనుకొని తింటావు. ఇప్పుడు జాగా ఆడదాకా నీదేనా? కాదు, గిదే ఇంతమందిమేనా? మా పాలు అవతలకి పాల జాగా అది మా చిన్న మామూలు, ఇది మా నాటి మామూలు. ఇప్పుడు ఎట్లుంది ఆగవో మరి? ఇప్పుడు ఇక ఎండకు వానకు ఇబ్బంది లేకుండా ఇల్లు అయితే కట్టుకున్నావు? కట్టుకున్నా సార్. ఎమ్మెల్యే సార్ వచ్చిండు అడిగితే తెలపరం. ఎవరు బీర్లేనా? నాకు శాత కదా అని పోతలేదు సార్. ఎమ్మెల్యే సార్ వచ్చిండా? ఏమంటారు ఎమ్మెల్యే సార్ వచ్చి ఇల్లు కట్టుకో అని చెప్పిండా? చెప్పాను సార్. ఎట్లా అనిపిస్తుంది మరి ఇందిరా మిల్లు? మీరు చూస్తలేరా? నీకేమనిపిస్తుందా? నీకు చూస్తలేరా? నాకేమనిపిస్తలేదు సార్. వెళ్దా కాడనే కూర్చుండి వచ్చిన. ఎట్లుంది మరి వాసాల మరి? అంత బంగారు వాసాల మరి ఎత్తా అన్నట్టున్నాడు కదా ఆయన. ఇంకా ఆయన దయ పోయింది, అయిపోయి. అంతేనా? అన్ని పోయినాయి. మళ్ళీ ఇప్పుడు ఇందిరా మిల్ అయితే వచ్చింది. వచ్చింది సార్. ఇందిరా మిల్ ఇచ్చింది ఎవరికైనా? బిల్ రైలే ఇచ్చిందా? ఎవరు? ముఖ్యమంత్రికి అండి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎట్లు మరి ఊర్లో మీ సోపతి వాళ్ళకి చాలా మందికి వచ్చినట్టున్నాయి కదా ఇందిరా మిల్లు? 200 ఇళ్ళు వచ్చినాయి. 200 ఇళ్ళు వచ్చినాయా మీ ఊరికి? మరి కట్టిస్తాను ఆయన కూల కొట్టిపోయి ఇల్లు ఇచ్చిరా ఇల్లుగా? రోడ్ పాయింట్ కూల కొట్టుకొని ఇప్పుడు కట్టిస్తా అన్నాడు, కట్టియలే. కట్టిస్తాను కట్టియాలి ఇక. మళ్ళీ అన్న మరి తిరిగిన అప్పుడు ఏమైనా కట్టిస్తా అన్నాడు సారు మరి అని ఎవరి దగ్గర పోయినా? అప్పుడు పోయినా ఏమన్నారు? మాకేమరక అంతే. 1 మంది వార్తలలో కట్టిస్తామన్నారు. అంటే వేరుగా పామ్ ఐదు కూడా పోయినాడు. ఫామ్ హౌస్ కూడా పోయినావా? కూర్చోగావంటే కూర్చున్నా. సారు ఏమని ఇస్తావా సారు, శాతనైతే లేదు, మా ముసలాయన బాగలేడు అన్న. అంటే నువ్వు పట్నం రాగవా అన్నట్టు, నేను పోతాను ఆ పట్నం. ఫామ్ హౌస్ పోతే నేను పట్నం రమ్మన్నాడు మళ్ళీ. ఎందుకంటే పట్నం అది ఇస్తా అన్నాడా? ఆడ మీటింగ్ ఉంది రమ్మన్నాడు. పోలే ఇక నువ్వు? పోలే. మరి అంత దూరం పోతే ఇక వటాని 10 పైసల బిల్ల కూడా ఇవ్వాలి. అంతేనా? ఫామ్ హౌస్ ఆకపోతే ఆయన ఎప్పటికుంటే ఫామ్ హౌస్ లోనే మళ్ళీ పట్నం రమ్మన్నాడు. ఉన్న కాడికి పోయిన కాడి ఇవ్వచ్చు కదా? ఇయ్యలే. రూపాయి బిల్లు ఎరకలే ఆయన దగ్గర నుంచి ఇప్పటికి. ఒక్క పైసా కానీ దవాఖానకు ఆయన సర్పంచ్ పెట్టిండు. ఎవరో మీ ఊరు పెద్ద మనిషి పెట్టిరిగా? ఇద్దరు పెట్టిండు. నీకు దవాఖానకు పోతే ఇంకా నా చేతి నుంచి 5,000 తల్లి. కానీ కేసీఆర్ అయితే ఏం పెట్టుకోలేదు. ఏమంటారు మొత్తానికి అయితే ఇందిరా మిల్ అయితే కట్టుకున్నాం అని అంటారు అందరు. ఆగని నన్నే అంటారు, ఆగవకొచ్చే అందరికి వచ్చినాయి, నాకు వచ్చినాయి. అంతే. కానీ పైసలు వచ్చినాయి అంటే ఇంకా అందరికి ఒక బిల్ రావాలి, నాకు ఒక బిల్ రావాలి. అందరితో ఇస్తారు బిల్లు, ఎందుకు ఇస్తారు? అందరితో పాటు వచ్చినా సంతోషం. ఇల్లు అయితే అయింది కదా? ఇల్లు అయితే ఉండడానికి ఇంత నీడ్ అవుతుంది. కనీసం సరే ఊరందరు గట్టిస్తా అన్న విషయాన్ని పక్కకు పెడితే కనీసం ఆగోవా అని చెప్పేసి పేరు చెప్పి ఫేమస్ చేసి ఆగోవా గురించి ఏదైతే స్పెషల్ గా మాట్లాడిండో, ఆగోవా కన్నా ఏమైనా చేసినా అంటే ఇంతవరకు ఆమెకు డబుల్ బెడ్రూమ్ కూడా దిక్కులేదు. సో ఆఖరికి కొత్త సర్కార్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి సర్కార్లో ఆగవకి ఇందిరమ్మ ఇల్లు అయితే శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు ఇందిరమ్మ ఇల్లు కూడా మొత్తం పూర్తి అయిపోయింది. గృహప్రవేశం కూడా చేసుకున్నా అని చెప్పేసి కూడా ఆగవ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఇది మనం ఆగవకు సంబంధించిన ఇందిరమ్మ ఇంటి దగ్గరే ఉన్నాం, మనం ఇంటి లోపలనే ఉన్నాం. సో ఇది బంగారు వాసాల మర్రి అని చెప్పినటువంటి కేసీఆర్ చెప్పినటువంటి ఊరు ఇది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.